హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మన ఏప్రిల్ 1 నుంచి 14 మధ్య జరిగిన కరెంట్ అఫైర్స్ని ప్రస్తావిస్తూ ఆల్రెడీ కొన్ని అంశాలు మనం ప్రస్తావించాం. సో లాస్ట్ క్లాస్లో మనం రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మనం చూస్తాం. సో మనం చెప్పే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేంజ్ అవుతున్నారు. సో ఎవరు, ఈయన ఎన్నో ర్యాంకు, ఈయనకి ముందెవరు, మొట్టమొదటి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు, సో తెలుగు నుంచి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్గా చేసిన పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ యొక్క పేర్లేంటి అనే అంశాల పరంగా కొన్ని ముఖ్యమైన సమాచారం మనం తీసుకుందాం. సో మనకి న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి ఏప్రిల్ 24వ తేదీన ఎన్వి రమణ అనే పర్సన్ మనకి అపాయింట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎన్వి రమణ గారు ఏప్రిల్ 24న చీఫ్ జస్టిస్గా ఛార్జ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31 వరకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 48th చీఫ్ జస్టిస్గా ఈ ఎన్వి రమణ అనే పర్సన్ మనకి రావడం అనేది జరుగుతుందండి. సో నూతన సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ అన్న, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా న్యూ చీఫ్ జస్టిస్ అన్న ఎన్వి రమణ అనే పేరు మనకు వస్తుందండి. సి ఎన్వి రమణ గారు పూర్తి పేరు ఏంటంటే నూతలపాటి వెంకటరమణ అని చెప్తారని. నూతలపాటి వెంకటరమణ. నూతలపాటి వెంకటరమణ గారి గురించి కొంత ముఖ్యమైన సమాచారం కానీ తీసుకుంటే, ఈ నూతలపాటి వెంకటరమణ గారు ఏ రాష్ట్రానికి చెందినవాడంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందినవాడు. పొన్నవరం అనే ప్రదేశం వస్తుందని. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్ట్రిక్ట్కి చెందిన పర్సన్. సో ఎక్కడ వస్తాడంటే కృష్ణా డిస్ట్రిక్ట్లోని పొన్నవరం అనే ప్లేస్ వస్తుందని. సో ఈయన తెలుగు భాష నుండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన పర్సన్. సో తెలుగు భాష నుండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన పర్సన్ మొదటివాడు ఈయనేనా అంటే ఈయన కాదు. తెలుగు నుండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా నామినేట్ అయిన సెకండ్ పర్సన్ ఎవరంటే ఎన్వి రమణ. నూతలపాటి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి. ఈయనకి ముందు ఎవరు వెళ్ళారు? తెలుగు భాష నుండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా చేసిన ఫస్ట్ పర్సన్ పేరు కనుక తీసుకుంటే కోకా సుబ్బారావు అనే పేరు వస్తుందండి. సో కోకా సుబ్బారావు తెలుగు భాష నుండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా చేసిన పర్సన్స్లో ఫస్ట్. కోకా సుబ్బారావు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఎన్నో చీఫ్ జస్టిస్ అంటే 9th. ఈయన ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందిన పర్సన్. ఈస్ట్ గోదావరి రాజమండ్రి అనే ప్రదేశానికి చెందిన పర్సన్ ఎవరంటే కోకా సుబ్బారావు. సో క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న, తెలుగు నుండి సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న ఎవరు వస్తారంటే ఎన్వి రమణ. సో తెలుగు భాష నుండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే కోకా సుబ్బారావు. సో కోకా సుబ్బారావు 1966లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి 9వ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం జరిగిందని. సో ఈ విధంగా ఈ అంశాలు మనకి తెలియాలి. 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ఈయన ఎప్పటి వరకు ఛార్జ్ తీసుకుంటాడంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31 వరకు ఉంటాడు. అయితే 47th ఎవరు, 46th ఎవరు, 45th ఎవరు అనే క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నూతన చీఫ్ జస్టిస్ అన్న, 48th చీఫ్ జస్టిస్ అన్న,
ఎవరు వస్తారు? ఎన్వి రమణ అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. అయితే ఈయన మనకి ఏప్రిల్ 24న ఛార్జ్ అనేది తీసుకుంటాడు. అయితే 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు మనకి తెలియాలి. 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే శరద్ అరవింద్ బాబ్డే అనే పేరు వస్తుందండి. శరద్ అరవింద్ బాబ్డే ప్రజెంట్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్గా ఈయన పేరు మనం చెప్పచ్చు. శరద్ అరవింద్ బాబ్డే ఏ స్టేట్కి చెందినవాడంటే మహారాష్ట్ర. 46th సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే రంజన్ గొగోయ్ అనే పేరు వస్తుందండి. రంజన్ గొగోయ్ 46th సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్. సో రంజన్ గొగోయ్ ఏ స్టేట్కి చెందిన పర్సన్ అంటే అస్సోం అనే స్టేట్కి చెందిన పర్సన్. 45th సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే దీపక్ మిశ్రా. సో దీపక్ మిశ్రా 45th సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్. ఈ అంశాల పరంగా వీటిని మనం డిస్కస్ చేయొచ్చు. దీపక్ మిశ్రా ఏ స్టేట్కి చెందిన పర్సనాలిటీ అంటే ఒడిస్సా. రంజన్ గొగోయ్ ఏ స్టేట్కి చెందిన పర్సనాలిటీ అంటే అస్సోం. శరద్ అరవింద్ బాబ్డే ఏ స్టేట్కి చెందిన పర్సనాలిటీ అంటే మహారాష్ట్ర. సో 48th సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, 47th అంటే శరద్ అరవింద్ బాబ్డే, 46th అంటే రంజన్ గొగోయ్, 45th అంటే మనకి దీపక్ మిశ్రా. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ పేరు హెచ్జే ఖానియా అనే పేరు వస్తుందండి. సో హెచ్జే ఖానియా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ చీఫ్ జస్టిస్. హెచ్జే ఖానియా ఏ స్టేట్ అంటే గుజరాత్ అనే స్టేట్కి చెందిన పర్సన్ అండి. సో పర్సన్ పేరు ఇచ్చి రాష్ట్రం గురించి కూడా అడగచ్చు. వాటి పరంగా మనకి రాష్ట్రాల గురించి కూడా తెలియాలి. శరద్ అరవింద్ బాబ్డే మహారాష్ట్ర, రంజన్ గొగోయ్ అస్సాం, దీపక్ మిశ్రా ఒడిస్సా, హెచ్జే ఖానియా కనుక తీసుకుంటే గుజరాత్ అనే స్టేట్ వస్తుందండి. సో 48th సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ తెలుగు భాషకు చెందిన రెండవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఫస్ట్ ఎవరంటే కోకా సుబ్బారావు. సో ఇక్కడ తెలుగు అనే పదాన్ని మనం బలంగా ప్రస్తావిస్తున్నాం, అంటే మెయిన్గా మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. తెలుగు అనేది ఏ స్టేట్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజో ఫస్ట్ మనకు తెలియాలి. నార్మల్గా మనకు తెలిసేంటి, తెలుగు ఈజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అని చెప్తాం. బట్ ఏపీ తెలంగాణతో పాటు తెలుగుని అఫీషియల్ లాంగ్వేజ్గా కలిగిన మరొక రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ వస్తుందని. వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ అనే ప్రదేశం వస్తుంది. వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ అనే ప్రదేశం వస్తుంది. ఈ ఖరగ్పూర్ అనే ప్రదేశంలో తెలుగు భాషకు చెందిన పర్సనాలిటీస్ కానీ తెలుగు భాషకు చెందిన ఫ్యామిలీస్ కానీ ఎక్కువ. సో ఖరగ్పూర్ని మినీ ఆంధ్రప్రదేశ్ అని చెప్తారని. వెస్ట్ బెంగాల్లో ఏ ప్రదేశాన్ని మినీ ఆంధ్రప్రదేశ్ అంటారంటే ఖరగ్పూర్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఖరగ్పూర్లో ఉన్న పర్సనాలిటీస్ని తన వైపు తిప్పుకోవడానికి, అంటే అట్రాక్ట్ చేయడానికి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలుగుకి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఇచ్చిందని. సో ప్రజెంట్ మనకి వెస్ట్ బెంగాల్లో అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏది? బెంగాలీ. వెస్ట్ బెంగాల్ స్టేట్లో అఫీషియల్ లాంగ్వేజెస్ 10. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా 22. భారత రాజ్యాంగం ప్రకారం అధికార భాషలు ఏంటంటే 22. వాటిల్లో మనకి ఇంగ్లీష్ అనేది కూడా వస్తుందండి. సో ఇంగ్లీష్ ఈజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఓన్లీ వన్ స్టేట్ ఆఫ్ ఇండియా. నాగాల్యాండ్ అనే రాష్ట్రం వస్తుందండి. నాగాల్యాండ్ అనే రాష్ట్రం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏదంటే ఇంగ్లీష్ అని వస్తుంది. సో నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనే క్వశ్చన్ కనుక వేస్తే హిందీ. భారతదేశం యొక్క అధికార భాష హిందీ. సో వరల్డ్ వైజ్ మనకి హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే హిందీ వస్తుందా, ఇతర లాంగ్వేజెస్ ఏమైనా వస్తాయా,
హిందీ ర్యాంక్ ఎంత అనేది కూడా చూద్దామండి. ఇక్కడ వరల్డ్ వైజ్ మనకి హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే మ్యాండరిన్. సెకండ్ హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే స్పానిష్. థర్డ్ హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే ఇంగ్లీష్. ఫోర్త్ హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే హిందీ. ఫిఫ్త్ హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ ఏదంటే అరబిక్. సో ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో హిందీ అనే భాషని ఎన్నోవ అతిపెద్ద భాషగా మనకి యుఎన్ఓ అనౌన్స్ చేస్తుందంటే ఫోర్త్ లార్జెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్. ఫస్ట్ ఎవరున్నారు? మ్యాండరిన్. మ్యాండరిన్ అనే లాంగ్వేజ్ ఏ దేశానికి వస్తుందంటే చైనా. స్పానిష్ అనేది స్పెయిన్. ఇంగ్లీష్ అనేది మనకి అమెరికా, యూకే లాంటి బ్రిటిష్ అంటే మనకి మెయిన్గా క్రిస్టియన్ కంట్రీస్ యొక్క లాంగ్వేజ్గా మనకి ఇంగ్లీష్ తీసుకోవచ్చు. హిందీ అనేది భారత్. అరబిక్ అనేది మనకి ముస్లిం కంట్రీస్ సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలకు సంబంధించి వస్తుందని. సో ఈ పాయింట్ అనేది మనకి అడిషనల్. సో హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ లార్జెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్ ఏదంటే హిందీ. సో మనం నేషనల్ హిందీ డేగా దేన్ని మనం అనౌన్స్ చేస్తామంటే సెప్టెంబర్ 14th అనేది మనకి నేషనల్ హిందీ డేగా, హిందీ దివాస్ అని కూడా చెప్తారని. సో ఈ అంశాల పరంగా వీటిని మనం డిస్కస్ చేయొచ్చు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖమైన సమస్యలు ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి మీద తీర్పు అనేది ఇస్తాడు. ఎవరు? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్. సో మనకి బీజేపీ గవర్నమెంట్ అనేది 2014లో రూలింగ్లోకి వచ్చింది. సో 2014లో బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత టిల్ డేట్ వరకు ప్రజాస్వామ్య అంశాల పరంగా డెమోక్రసీ ఈవెంట్స్ పరంగా ఇండియాలో జరిగిన కొన్ని మేజర్ చేంజెస్ని పాయింట్అవుట్ చేస్తూ ఆ బిల్స్ అనేవి మనకి ఏ డేట్స్న అప్రూవ్ అయినాయి అనే అంశాల పరంగా కూడా మనం పాయింట్అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్లో ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమొస్తుంది? బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్. సో డిమానిటైజేషన్ అన్న నోట్ల రద్దు ప్రక్రియ అన్న ఒకటే. సో డిమానిటైజేషన్ని భారత్లో ఎందుకు ప్రవేశపెట్టారనే క్వశ్చన్ కనుక వేస్తే దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ కంట్రోలింగ్ సంబంధించి తీసుకున్న నిర్ణయం అని బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. సో బీజేపీ అనే పార్టీని ఎప్పుడు ఫామ్ చేశారు? 1980లో ఫామ్ చేశారు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే జేపీ నడ్డా. జేపీ నడ్డా బీజేపీ పార్టీకి ఎన్నో ప్రెసిడెంట్ అంటే 11th ప్రెసిడెంట్. బీజేపీ పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. బీజేపీ పార్టీ ఫౌండర్స్ ఎవరంటే ఎల్కే అద్వానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో డిమానిటైజేషన్ అనేది బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న డిసిషన్స్లో ఫస్ట్ డిసిషన్. సో డిమానిటైజేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి? 2016 November 8 వస్తుంది. డిమానిటైజేషన్ ఎండింగ్ డేట్ అనేది 2017 March 31 వస్తుందని. అంటే దేశవ్యాప్తంగా ఓల్డ్ కరెన్సీ నోట్స్ని బ్యాన్ చేసి న్యూ కరెన్సీ నోట్స్ని ప్రవేశపెట్టిన అంశమే డిమానిటైజేషన్. దాన్నే నోట్ల రద్దు ప్రక్రియ అని కూడా చెప్తారని. ప్రజెంట్ మన ఇండియాలో హయ్యెస్ట్ కరెన్సీ డినామినేషన్ నోట్ ఏదంటే 2000 రూపీస్. వాడు ప్రజెంట్ అనే టర్మ్ వాడకుండా హయ్యెస్ట్ కరెన్సీ డినామినేషన్ ఆఫ్ ఇండియా అనే క్వశ్చన్ కనుక వేస్తే 10,000 రూపీస్ వస్తుందని. 10,000 రూపీస్ నోట్ అనేది మనకి ఎప్పుడు సర్క్యులేట్ అవుతుందంటే 1970sలో సర్క్యులేట్ అయింది. 1970లో మనకి 10,000 రూపీస్ అనేది సర్క్యులేట్ అయింది. ప్రజెంట్ అడిగితే 2000, ప్రజెంట్ అనే పదం కనుక వాడకపోతే 10,000. రీసెంట్గా ఈ క్వశ్చన్ అనేది మనకి ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్లో బ్యాంకింగ్ అవేర్నెస్లో అడిగిన క్వశ్చన్ అండి. చాలామంది 2000 అని పెట్టారు. 2000 కాదు, ఆన్సర్ అనేది 10,000. సో డిమానిటైజేషన్ అంటే మనకి నోట్ల రద్దు ప్రక్రియ. దేశవ్యాప్తంగా మనకి కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేసేది ఎవడు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఫామ్ చేశారనే క్వశ్చన్ కనుక వేస్తే 1935 April 1. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ హెడ్ క్వార్టర్ కలకత్తా, ప్రజెంట్ హెడ్ క్వార్టర్ ముంబై.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ గవర్నర్ ఎవరనే క్వశ్చన్ కనుక వేస్తే శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్ అనే పర్సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్నోవ గవర్నర్ అనే క్వశ్చన్ కూడా వేయచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25th గవర్నర్ శక్తికాంత్ దాస్. 24th గవర్నర్ పేరు కనుక తీసుకుంటే మనకి 23rd గవర్నర్ అయితే రఘురామ్ రాజన్. 23rd రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. 24th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మనకి 25th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా శక్తికాంత్ దాస్ అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేసింది 1935 ఏప్రిల్ 1. సో డిమానిటైజేషన్ అనేది బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న డెమోక్రసీ అంశాల్లో భాగంగా ఫస్ట్ అంశం. సో ఈ పాయింట్ ఫస్ట్ మనకు తెలియాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న డిసిషన్స్లో సెకండ్ డిసిషన్ ఏది? జిఎస్టీ బిల్లు. సో జిఎస్టీ బిల్ను ప్రవేశపెట్టడం అనేది దేశంలో బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైన నిర్ణయం. సో జిఎస్టీ అంటే ఏంటి? మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ని సర్వీస్ ట్యాక్స్ని రీప్లేస్మెంట్ చేస్తూ వచ్చిందే జిఎస్టీ. జిఎస్టీ మనకి డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మాత్రమే. సో జిఎస్టీ అనే బిల్లుని మన ఇండియాలో ఎప్పుడు ప్రవేశపెట్టారనే క్వశ్చన్ కనుక వేస్తే 2017 జూలై 1. సో 2017 జూలై 1 అనేది జిఎస్టీ బిల్లుని దేశంలో ప్రవేశపెట్టిన డేట్గా తీసుకోవచ్చు. సో 2017 జూలై 1 జిఎస్టీ బిల్లుని యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏదంటే అస్సోం అనే స్టేట్ని మనం చెప్పచ్చు. సో జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్లో థర్డ్ డిసిషన్ ఏదంటే మనకి ముఖ్యంగా అంటే బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో వచ్చిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాల్లో అయోధ్య రామ మందిర నిర్మాణం చెప్పచ్చు. ఈ అయోధ్య అనే ఇన్సిడెంట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి 1995 నుంచి 1992 నుంచి ఉంది. 1992 నుంచి మనకి బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ అనేది జరిగింది పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. సో 1992 నుంచి ఈ ఇన్సిడెంట్ అనేది మనకి క్యారీ అవుతా వస్తే రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ద్వారా అయోధ్య అనే అంశంలో అయోధ్య అనే ప్లేస్లో రాముడి గుడి యొక్క నిర్మాణంతో పాటు మసీద్ నిర్మాణం కూడా చేసే విధంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చేత తీర్పుని వెలువరించడం జరిగింది. సో ఎప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అయోధ్యలో రాముడి గుడి నిర్మించుకోవచ్చు మసీద్ నిర్మించుకోవచ్చు అనే తీర్పు ఇచ్చారంటే 2019 నవంబర్ 9న సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పుని ఇవ్వడం జరిగిందని. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. సో అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అనే ప్రదేశంలో రాముడి గుడి యొక్క నిర్మాణంతో పాటు మసీద్ నిర్మాణం కూడా చేసుకోవచ్చని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పిచ్చింది ఎప్పుడంటే 2019 నవంబర్ 9. ఈ పాయింట్స్ మనకు తెలియాలి. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ మనకు రూలింగ్లో వచ్చిన తర్వాత తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే సో భారత్ యొక్క నైబరింగ్ కంట్రీస్ నుంచి ఎవరైతే మనకి మెయిన్గా అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అంటే ఇండియన్స్ కాకుండా ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి తీసుకొచ్చిన బిల్లునే మనం ఏమంటాం? క్యాబ్ అంటాం. క్యాబ్ అంటే సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అంటాం. దీన్నే తెలుగులో జాతీయ పౌరసత్వ బిల్ అంటారు. అంటే భారతదేశానికి చెందిన వాళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఇండియా యొక్క మెంబర్షిప్ ఇవ్వడానికి ఇండియా యొక్క సభ్యత్వం ఇవ్వడానికి తీసుకొచ్చిన బిల్లునే క్యాబ్ అంటున్నాం, సిటిజన్ అమెండ్మెంట్ బిల్. ఈ సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు యాక్సెప్ట్ చేశాడనేది మనకి ఇంపార్టెంట్. సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అన్నా జాతీయ పౌరసత్వ బిల్ అన్నా ఒకటే. ఈ క్యాబ్ అనే బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన డేట్ ఏంటంటే 2019 డిసెంబర్ 12. అంటే భారత్ యొక్క సరిహద్దు దేశాలు ముఖ్యంగా బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్, పాకిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి ఎవరైతే
భారతదేశానికి పర్మిషన్ లేకుండా వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి ఇండియా సభ్యత్వం ఇవ్వడానికి తీసుకొచ్చిన దాన్నే క్యాబ్ అంటున్నాం, సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అంటున్నాం. ఆ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు యాక్సెప్ట్ చేశాడంటే 2019 December 12. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు వస్తారు? రామ్నాథ్ కోవింద్ అనే పేరు వస్తుంది. రామ్నాథ్ కోవింద్ మనకి ఎన్నో ప్రెసిడెంట్ అంటే 14th ప్రెసిడెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ అనే పేరు వస్తుందని. సో వీటితో పాటు బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే మనకి జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ని తీసివేసి జమ్మూ కాశ్మీర్ని యూటీగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పా. జమ్మూ కాశ్మీర్ని యూటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అనౌన్స్ చేసిందంటే 2019 October 31. అయితే జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ని ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేసిందంటే 2019 August 5. 2019 August 5న జమ్మూ కాశ్మీర్కు ఉన్న స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేసింది. దాన్నే ఆర్టికల్ 370. సో జమ్మూ కాశ్మీర్కు ఉన్న స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే ఆర్టికల్ 370 అంటారు. 370 ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు బ్యాన్ చేశారంటే August 5, 2019. జమ్మూ కాశ్మీర్ని యూటీగా ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 2019 October 31. సో ఈ 5 అంశాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఫస్ట్ ఏం చెప్పాం? డిమానిటైజేషన్ అన్నాం. డిమానిటైజేషన్ స్టార్టింగ్ డేట్ 2016 November 8 అయితే ఎండింగ్ డేట్ అనేది 2017 March 31. సో మనకి ఇండియాలో జిఎస్టీ బిల్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2017 July 1. జిఎస్టీ బిల్ని యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏదంటే అస్సాం. మూడో అంశం ఏదంటే భారత్లో అయోధ్యలో రాముడి గుడితో పాటు మసీద్ నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు తీర్పిచ్చిందంటే 2019 November 9. ఫోర్త్ ఈవెంట్ ఏంటంటే భారత్ యొక్క నైబరింగ్ కంట్రీస్లో ఎవరైతే భారతదేశానికి చెందిన వాళ్ళు కాకుండా ఎవరైతే భారతదేశానికి వచ్చి నివసిస్తున్నారో వాళ్ళని గుర్తించి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి తీసుకొచ్చిన దాన్నే క్యాబ్ అంటున్నాం. క్యాబ్ అంటే సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అంటున్నాం. ఆ సిటిజన్ అమెండ్మెంట్ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది ఎప్పుడంటే 2019 December 12. ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేసింది ఎప్పుడంటే 2019 August 5. జమ్మూ కాశ్మీర్ని యూటీగా అనౌన్స్ చేసింది ఎప్పుడు 2019 October 31. సో ఈ అంశాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ అనేది ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ముఖ్యమైన చేంజెస్గా మనం తీసుకోవచ్చు. వీటిల్లో ఏదో ఒకటి అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. సో ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ప్రజెంట్ మనకి దేశంలో స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు ఎన్నంటే 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 10 రాష్ట్రాల పేర్లు ఏంటో చూద్దాం. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలుగా ఎన్ని రాష్ట్రాలని మనం చెప్పచ్చు అంటే ప్రజెంట్ 10 రాష్ట్రాలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి లేని రాష్ట్రాలకి డిఫరెన్స్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ట్యాక్స్ అమౌంట్ని ఆ స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఏం చేస్తాయంటే స్టేట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకుంటున్నాయి. సో ఏపీకి కానీ తెలంగాణ కానీ స్పెషల్ స్టేటస్ అనేది మనకి పూర్తిగా ఇవ్వకపోయినా దేశంలో 10 రాష్ట్రాలకి మాత్రం స్పెషల్ స్టేటస్ ఉంది. ఆ 10 స్పెషల్ స్టేటస్ యొక్క స్టేట్స్ ఏంటో చూసుకుంటే ప్రజెంట్ స్పెషల్ స్టేటస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, స్పెషల్ స్టేటస్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో మనకి టోటల్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఏంటంటే మనకి 10. సో వాటిలో ఫస్ట్ అస్సోం అనే స్టేట్ వస్తుంది. సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ అనే స్టేట్ వస్తుంది. అస్సోం అనే స్టేటు, అరుణాచల్ ప్రదేశ్ అనే స్టేటు. నెక్స్ట్ నాగాల్యాండ్ అనే స్టేటు. నెక్స్ట్ మణిపూర్ అనే స్టేటు. నెక్స్ట్ మేఘాలయ అనే స్టేటు. నెక్స్ట్ మిజోరాం అనే స్టేటు. నెక్స్ట్ త్రిపుర అనే స్టేటు.
నెక్స్ట్ సిక్కిం అనే స్టేటు, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అనే స్టేటు, అండ్ 10th వన్ ఉత్తరాఖండ్ అనే స్టేటు. సో దేశంలో ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ని స్పెషల్ స్టేటస్ కలిగిన రాష్ట్రాలుగా చెప్తారంటే 10 రాష్ట్రాలు. ఆ 10 రాష్ట్రాల పేర్లు ఇవేనండి. ఆల్మోస్ట్ మనకి త్రిపుర వరకు ఈ 7 రాష్ట్రాలని మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు, ఈశాన్య భారత రాష్ట్రాలు అంటారు. సో ఆ 7 రాష్ట్రాలతో పాటు స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో సిక్కిం ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ కూడా ఉందండి. సో ఈ అన్ని అంశాలు కూడా మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే రిలేటెడ్ ఈవెంట్స్గా మనం తీసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇవి. సో డిమానిటైజేషన్ స్టార్టింగ్ డేట్ కనుక తీసుకుంటే 2016 నవంబర్ 8, ఎండింగ్ డేట్ 2017 మార్చ్ 31. జిఎస్టీ బిల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2017 జూలై 1, 2017 జూలై 1గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాము అక్కడ, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ఎప్పుడు ఇచ్చిందంటే 2019 నవంబర్ 9. 2019 ఆగస్ట్ 5 దేనికి వస్తుంది, జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ రిమూవ్ చేయడానికి వస్తుంది. 2019 డిసెంబర్ 12 దేనికి వస్తుంది, క్యాబ్ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన డేట్గా తీసుకోవచ్చు. సో స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్గా 48th సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ, 47th శరద్ అరవింద్ బాబ్డే, 46th ఎవరంటే మనకి రంజన్ గొగోయ్, 45th ఎవరంటే దీపక్ మిశ్రా ఒడిస్సా, రంజన్ గొగోయ్ అస్సాం, శరద్ అరవింద్ బాబ్డే మహారాష్ట్ర, ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్. సో తెలుగు నుంచి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన పర్సన్స్లో ఈయన సెకండ్ వన్. ఫస్ట్ ఎవరంటే కోకా సుబ్బారావు 9th సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ 1966లో అపాయింట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి రాజమండ్రి వస్తే ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకి సంబంధించి వచ్చే పర్సన్. ఈ అంశాల పరంగా మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే హెచ్జే కానియా ఏ స్టేట్ అంటే గుజరాత్. సో ఇవన్నీ మనకి ఇంటర్లింకింగ్గా వచ్చే అంశాలను. సో న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న, 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న, సెకండ్ తెలుగు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న ఎవరంటే ఎన్వి రమణ, నూతలపాటి వెంకటరమణ. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 31 వరకు ఉంటాడు. సో ఈ మంత్ అంటే ఏప్రిల్ 24న ఛార్జ్ తీసుకుంటాడు. ఇవి మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే ఇంటర్లింకింగ్ అంశాలుగా ముఖ్యమైన సమాచారంగా మనం చెప్పచ్చు. సో మిగతా కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్.